అండి, థాయిలాండ్ అనే దేశం పటాయ్ అనే సిటీలో ఉన్నాను. నేను ఇంతకుముందు 10 కంట్రీస్ విజిట్ చేశాను. నా 11th కంట్రీ. ఇంతకుముందు 10 కంట్రీస్ నేను ఎప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ పెట్టలేదు. ఇప్పటి నుంచి నేను ట్రావెలింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. అండ్ బడ్జెట్లో మనం ఎలా పోవాలనేది ఇది కాన్సెప్ట్ అనమాట. ప్రజెంట్ నేను ఈ కంట్రీలో సిమ్ కూడా తీసుకోకుండా పోతున్నా. ఎందుకంటే నేను గూగుల్ మ్యాప్స్లో ఆఫ్లైన్లో ఈ కంట్రీ మొత్తం దాన్ని ఏమంటారు ఇన్స్టాలేషన్ చేసుకున్నా. మొత్తం ఈ కంట్రీలో ఇంకా మనం ఏ ఏరియా కొట్టినా మనం పోతాం ఆఫ్లైన్లో. కాబట్టి నాకు సిమ్ అవసరం లేదు. ఇంకా నాకు హోటల్కి పోతే ఆల్రెడీ వైఫై ఉంటుంది, ఎయిర్పోర్ట్లో వైఫై ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మనం కాంటాక్ట్ చేసుకోవాలంటే ఓకే సరిపోయింది. ఇంకోటి నేను అనుకునేది ఏంటంటే ఏ కంట్రీకి వచ్చినా కానీ మనం ఆ కంట్రీలో ఎక్కువ వాక్ చేస్తే బెటర్. మొత్తం తెలిసిపోయింది, మన లోకల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను ఇప్పుడు బస్ స్టాప్ కాడ నుంచి పటాయా బస్ స్టాప్ కాడ నుంచి నా హోటల్కి 8 కిలోమీటర్స్ నడిచాను. నా కాళ్ళకు బొగ్గలు కూడా వచ్చినాయి. అయినా మళ్ళీ నేను నడుస్తూనే ఉన్నా. ఇక్కడ నుంచి నేను దాన్ని కోర్లా ఐలాండ్కి పోతున్నా. కోర్లా ఐలాండ్ అయినా సారీ ఏదో సంథింగ్ అనుకో, మిస్టేక్ అయితే క్షమించండి. ఐలాండ్కి పోతున్నా. ఇక్కడ నుంచి నాకు 2.5 కిలోమీటర్స్ నా హోటల్ కాడ నుంచి. అయినా నడుస్తాను. నాకు ఎక్కువ నడవటం ఇష్టం. నేను పోయిన ఇంతకుముందు 10 కంట్రీస్ కూడా ఇంతే నడిచాను. కాబట్టి మళ్ళీ నడకతోటే స్టార్ట్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. ఫస్ట్ మనం థాయిలాండ్లో ఇంకా మన టికెట్ మనం చూస్ చేసుకోండి. మీరు తక్కువలో వస్తే ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. రిటర్న్ టికెట్ అయితే కంపల్సరీగా మనని అడుగుతారు. మ్యాక్సిమం ఎయిర్పోర్ట్లో, ఏది హైదరాబాద్లో కూడా అడుగుతారు. బోర్డింగ్ కార్డ్ని అడుగుతారు. ఇమిగ్రేషన్లో అయితే అది కూడా అడగరు. నాకు తెలిసి, నాకైతే ఏం అడగలేదు, ఎక్కడ కూడా అడగలే. బ్యాంకాక్లో కూడా నన్ను అసలుకి ఏది అడగలే. పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్పోర్టే నన్ను, ఫ్లైట్ టికెట్ కూడా చూపెట్టలేదు, రిటర్న్ అడగలేదు, కనీసం క్యాష్ అడగలేదు, ఏది అడగలేదు. ఒళ్ళు ఇచ్చిన స్టాంప్ కొట్టారు, ఒక బయోమెట్రిక్ తీసుకుంటారు, మనీ ఇంకంతే ఫోటో కొట్టేస్తారు, బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినాక మీరు ట్యాక్సీలు ఏం అవసరం లేదు. బయటికి రాగానే, ఎంట్రీ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లో మీకు బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్లో A1 బస్ ఎక్కితే మనం బ్యాంకాక్ బస్ స్టాండ్లో దిగుతాం. టెర్మినల్ అంటారు, బ్యాంకాక్ బస్ స్టాండ్ టెర్మినల్ అది. ఆ టెర్మినల్లో పటాయో బస్ ఎక్కితే ఈ బస్కి ఏంటంటే ఎయిర్పోర్ట్ కాడ నుంచి బస్కి 30 బాట్స్ తీసుకుంటారు. వాళ్ళు బ్యాంకాక్ బస్ స్టాండ్ నుంచి మనం పటాయాకి రావడానికి 140 తీసుకుంటారు అనమాట. దాంతో ఇడికి రావచ్చు. ఇంకా మీరు నియర్ బై దగ్గరలో ఏమేమి ఉన్నాయి దాని మధ్యలో హోటల్ బుకింగ్ చేసుకోండి. నేను అంతే చేసుకున్నా. కానీ ఇంకా నాకు నడవటం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను నడుస్తున్నా. చూసుకొని తిరిగే దాన్ని బట్టి ఉంటుంది బడ్జెట్ అనేది.